ఘంటారావం నిఘా నీడలో ప్రతిధ్వని. అందరికీ నమస్కారం. నా పేరు దేవిరెడ్డి సతీష్ రెడ్డి. ఈరోజు కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు నాపై చేసిన దుష్ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. నేను ఎక్కడికో వెళ్ళినా అని చూస్తున్నా. నేను ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ లోనే ఉన్నా. నేను ఎక్కడికి వెళ్ళలేదు కూడా, వెళ్లాల్సిన అవసరం కూడా నాకు లేదు. సోషల్ మీడియా వాళ్ళు రాసింది ఎవరో ఇచ్చిన ఇన్ఫర్మేషన్, లేకపోతే నాకు పడని వ్యక్తుల ఇన్ఫర్మేషన్ తీసుకోను, ఇట్లా చేసినో తెలియదు. సోషల్ మీడియా నేనేదో 40 కోట్ల అప్పు ఉన్నట్లు, దాన్ని తీసుకొని పరారైనట్లుగా, కనీసం నా ఎక్స్ప్లెనేషన్ తీసుకొని న్యూస్ ని పోస్ట్ చేసుకుంటే దానికి అర్థం ఉండేది. కొద్దిగా క్రెడిబిలిటీ పెంచుకోవాలని సోషల్ మీడియా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. పబ్లిక్ లైఫ్ లో రాజగోపాల్ రెడ్డి గారితో పాటు ఉన్న 16 సంవత్సరాలలో నేను ఏనాడు కూడా నాకు ఎంత సెన్సిటివ్ ఉంటుంది ప్రజల జీవితంలో ఉన్నప్పుడు, ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, ఈ 2 విషయాలు మా రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నాం. ఆయనకు ఇబ్బంది అయ్యే పని కానీ, నా కుటుంబానికి ఇబ్బంది అయ్యే పని కానీ నేను ఎప్పుడు చేయలేదు. ఒక మనిషిని బతుకున్నప్పుడే చంపడం ఎట్లాగో ఈ న్యూస్ నాకు అనిపిస్తుంది. వ్యక్తిగతంగా నేనేందో నల్గొండ జిల్లా వాళ్ళకి చాలా మందికి తెలుసు, దట్టు భువనగిరి పార్లమెంట్ వాళ్ళకి. దీనికి రాజకీయ రంగు పులమకుండా ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే ఎంత బాధ ఉంటుందో తెలుసుకోవాలని కోరుతున్నాను. అసలు 40 కోట్లు అంటుంది. నేను, మా కుటుంబం ఏంది, వ్యవసాయ కుటుంబం. మా డాడీ కష్టపడి ప్రతి పైసా పెట్టుబడి పెట్టి తన విలువేందో తెలిసిన వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తి 40 కోట్లు నేను పోగొట్టేంత పని సాహసం చేస్తానా? అంత ఉందా? దయచేసి ఆలోచించమని కోరుతున్నా.